వైద్య కళాశాల సామాజిక వైద్య విభాగంలో 2024 ఆగస్టులో 3 రోజుల కాన్ఫరెన్స్ కు సంబంధించి మొట్టమొదటి అనౌన్స్మెంట్ ను బ్రోచర్ ద్వారా బుధవారం ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ అప్పలనాయుడు సామాజిక వైద్య విభాగాధిపతి విజయనగరం ప్రభుత్వ వైద్య కళాశాల అలాగే ఇండియన్ పబ్లిక్ హెల్త్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ శాఖ ప్రెసిడెంట్ ఆవిష్కరించారు. డాక్టర్ అప్పలనాయుడు మాట్లాడుతూ 2014లో ఎస్వి వైద్య కళాశాల ఇలాంటి కాన్ఫరెన్స్ ను 3 రోజుల పాటు నిర్వహించడం జరిగిందని, సరిగ్గా మళ్లీ 10 సంవత్సరాల తర్వాత 2024 ఆగస్టులో ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లాలో ఈ కాన్ఫరెన్స్ 3 రోజుల పాటు నిర్వహించడం చాలా సంతోషదాయకంగా ఉందని తెలిపారు. ప్రజారోగ్యంపై ఈ కాన్ఫరెన్స్ లో పలు అంశాల మీద చర్చలు, సమావేశాలు, పేపర్ ప్రెజెంటేషన్లు, నూతనంగా ప్రజారోగ్యంపై కలుగుతున్న దుష్ప్రభావాలపై సమావేశంలో నిర్వహించి సంపూర్ణ ఆరోగ్యంతో ఎలా జీవించాలి అనే అంశాల మీద ప్రజారోగ్యానికి సంబంధించిన ముఖ్య నిపుణులతో యూజీ, పీజీ వైద్య విద్యార్థులు అలాగే నర్సింగ్, సోషల్ సైన్స్, అగ్రికల్చర్, వెటర్నరీ విద్యార్థులకు ఈ కాన్ఫరెన్స్ నిర్వహించబడుతుందని తెలియజేశారు. ఈ సందర్భంగా రూయ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జి రవిప్రభు మాట్లాడుతూ ప్రజారోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందని, అందుకు కావలసిన ప్రివెంటివ్ మెజర్స్ ఎలా అందిపుచ్చుకోవాలి అనే అంశంపైన కొత్తగా వస్తున్న అంతుపట్టలేని వ్యాధులకు ఇలాంటి కాన్ఫరెన్సులు వైద్య నిపుణులకు, వైద్యులకు, వైద్య విద్యార్థులకు, ప్రజారోగ్య సంబంధాలతో ఉన్న ప్రతి ఒక్క విభాగానికి ఇలాంటి సదస్సులు ఎంతైనా అవసరమని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. కాన్ఫరెన్స్ మొట్టమొదటి బ్రోచర్ను ఆవిష్కరిస్తున్న డాక్టర్ అప్పలనాయుడు, డాక్టర్ జి రవిప్రభు, డాక్టర్ సునీత, సామాజిక వైద్య విభాగ వైద్యులు, వైద్య సిబ్బంది అలాగే యూజీ, పీజీ వైద్య విద్యార్థులు పాల్గొన్నారు.